చూడలేని ఈ కాళ్ళు ఎందుకు మోదమ్మా నీ కొండ ఎక్కాలే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ లావణ్య. మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే చిన్న ట్రిప్కి అయితే వెళ్ళాము. ఆ ట్రిప్లోనే ఒక టెంపుల్కి వెళ్ళాము. చాలా ఫేమస్ టెంపుల్ అది. ఈ టెంపుల్ అయితే అల్లూరు సీతారామరాజు గారి జిల్లా అయిన పాడేరులో ఉంది. టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ 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 మోదకొండమ్మ వారి దేవాలయం. ఈ ఆలయం రోడ్డు పక్కన ఉండడంతో అమ్మవారిని దర్శించుకొని అయితే వెళ్తారు అందరూ. ఈ అమ్మవారు ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దైవం. గిరిజనుల కోసం మన్యంలోని స్వయంభూగా వెలిసిన మన్య దేవతగా విరజిల్లుతున్న శక్తి స్వరూపిణే మోదకొండమ్మ. నమ్మిన భక్తులు కొంగు బంగారమే నిత్యం పూజలు అందుకుంటున్నారు ఈ అమ్మవారు. మోదం అంటే సంతోషం. గిరుల్లో వెలిసిన దేవత కాబట్టి కొండమ్మ అని పిలవడంతోనే ఈ అమ్మవారు మోదకొండమ్మగా పూజలు అందుకుంటుందని ప్రతీతి. ఇప్పుడైతే మోదకొండమ్మ వారి స్థల పురాణం కోసం తెలుసుకుందాం. ఇక్కడ వినిపిస్తున్న కథనం ప్రకారం అమ్మవారి దేవాలయం ప్రస్తుత సరిహద్దులైన గాలిపాడు, కొత్తపాడు గ్రామాల దగ్గర దట్టమైన అడవుల్లోని పీనవేగం అనే రాతి గుహల వద్ద స్వయంభూగా కొలువుదీరిందని, ఆమె చెల్లెలు పల ప్రాంతాల్లోని వెలిశారని కథనం. ప్రతి సంవత్సరం ఆదివాసీలు డప్పులతో నృత్యాలు చేసుకుంటూ వెళ్లి వారి మొక్కుబడులను చెల్లించేవారు. ఈ క్రమంలోనే ఒకసారి ఒక గిరిజనుడు చెంబును గుడిలో మర్చిపోయాడట. చెంబు కోసం గుడికి వెళ్ళగా అమ్మవారు తన 6 అక్క చెల్లెలతో మరియు తమ్ముడు పోతురాజుతో కలిసి భక్తులు సమర్పించిన ప్రసాదం ఆరగిస్తుండగా తన దివ్య దృష్టితోని బయట ఎవరో వచ్చారని చూసి ఆ భక్తుడిపై ఆగ్రహించి అమ్మవారు ఇలా అన్నారంట, ఇక మీద తన దగ్గరికి ఎవరిని రావద్దని, ఆ చెంబు ఎక్కడ పడితే తనకి అక్కడ గుడి కట్టించమని. ఆ చెంబును గట్టిగా తన్నడంతో చెంబు ఒక చెట్టు మొదట్లో పడింది. అక్కడే అమ్మవారి పాదాలు అయితే పెట్టుకొని భక్తులు పూజలు అయితే చేస్తున్నారు. ఇది విశాఖపట్నం పాడేరు వెళ్లే దారిలోని పడిందంట. అప్పటి నుంచి మన్యం వాసులంతా ఈ పాదాల వద్దే పండుగ చేసుకుంటున్నారు. పాడేరు చేరుకోవడానికి బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అటు వైజాగ్ నుంచి, ఇటు అనకాపల్లి నుంచి. జాతరలో రకరకాల వేషధారణలు, అలాగే గిరిజన సాంప్రదాయ నృత్యమైన తెంస ఒక ప్రత్యేక ఆకర్షణ. జాతరకు ఐటీడీఏ వారి ప్రోత్సాహం చాలా ఎక్కువ అయితే ఉంది. మోదమ్మా నీ రూపం చూడలేని నీ కన్ను ఎందుకు మోదమ్మా నీ రూపం చూడలేని. అయితే ఘాట్ రోడ్ నిర్మాణానికి ముందు పాడేరు నుంచి అమ్మవారి పాదాలు కనిపించిన చోటుకు దాదాపు 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దూరం ఉండడంతో భక్తులు ఘటాలను మోసుకొని వెళ్ళడానికి ఇబ్బంది పడేవారట. అయితే ఆ సమయంలోనే తహసీల్దార్ అయిన శర్మ అనే భక్తుడికి దేవి కల్లో కనిపించి ఆలయాన్ని కట్టమని కోరడంతో పాడేరులోనే ఆలయం కట్టించారని కథనం. ముకుందాపురము నుండి మోదమ్మా నీకు ముక్కెర తెచ్చినాము మోదమ్మా. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర నిర్వహిస్తారు. జాతర చూసేందుకు 2 రాష్ట్రాల ప్రజలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు వస్తారు. ఈ జాతర నిర్వహించే మొదటి 2 రోజులు అమ్మవారి విగ్రహాలను, పాదాలను, ఘటాలను మేళతాళాలతో నిలబెట్టడంతో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 3వ రోజున వేకుజాము నుంచే మొక్కుబడులు తీర్చుకునేందుకు భక్తులు అమ్మవారి ప్రధాన ఆలయాలకు చేరుకుంటారు. మోదకొండమ్మవారి టెంపుల్కి ఎలా వెళ్ళాలంటే విశాఖపట్నం నుంచి పాడేరు 120 కిలోమీటర్లు. ఈ ప్రయాణంలోని ఘాట్ రోడ్లు, కాఫీ తోటల గుండా చల్లని వాతావరణంలో పాడేరు అయితే చేరుకోవచ్చు. ఈ జాతర వైశాఖ మాసంలోని మే 16, 17, 18 తేదీల్లో చేస్తారు. ఇదైతే అతిపెద్ద గిరిజన జాతర. 2016లోని ఆంధ్ర రాష్ట్రంలోని ఈ పండుగను రాష్ట్ర గిరిజన పండుగ గుర్తించడం అయితే జరిగింది. అరకు, పాడేరు వెళ్తే మాత్రం తప్పకుండా ఈ టెంపుల్ విజిట్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.